నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను, నా నిబంధన స్థిరంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా గమనించండి, దావీదు దేవుని చిత్తానుసారుడిగా బ్రతికాడు. ఆయన హృదయానుసారుడిగా దావీదు జీవించాడు. యవన కాలము నుండి కూడా దావీదు దేవుని స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన ఘనపరచడంలో దావీదు ఎప్పుడు ముందున్నాడు. తనకు కొన్ని ప్రివిలేజెస్ దొరకపోయినప్పటికీ కూడా, కొన్ని అద్భుతమైన అవకాశాలు అతనికి లేకపోయినప్పటికీ కూడా, ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దావీదు గడిపాడు. సమూయేలు యెష్షయి కుమారుల్లో ఒకడిని అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు యెష్షయి తన కుమారులందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవలేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దావీదు యొక్క పరిస్థితి ఆ కుటుంబంలో ఎలా ఉందో. హీ వాజ్ ద లీస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. అంత మాత్రం కాకుండా దావీదుని ఒకరు పట్టించుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు అంటే దావీదు అనర్హుడు అని అనుకున్నారు అందరూ. కానీ అలాంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఎంపిక ఎప్పుడు కూడా చాలా గొప్పదే. లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఘనత లేని వారిని ఎన్నుకుంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు ఎన్నుకుంటాడు. జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీనులను ఎన్నుకుంటాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు ఆ మాటలు రాసుకుంటూ వచ్చారు. దేవుని ఎంపిక చాలా గొప్పది. ఇతనెందుకు పనికిరాడు, వీరెందుకు కొరగారు అన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుని వారి ద్వారా విశేషమైన అద్భుతాలు ఎన్నో జరిగించారు, ఆశ్చర్యకారాలు జరిగించారు. బైబిల్లో ఎన్నో వచనాలు, ఆధారాలు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. నా కృప అతనికి తోడుగా ఉండజేసేదను. గమనించిన ప్రియులారా, మనకేమున్నా లేకపోయినా దేవుని కృప మనతో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. పౌలు మహాశయుడు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకున్న ముళ్ళు తొలగించి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? ముమ్మారు అడిగాడు దేవుణ్ణి, 3 సార్లు. అయితే దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీకేమున్నా లేకపోయినా నా కృప నీతో ఉందో లేదో చూసుకో పౌలా, అది సరిపోద్ది అన్నాడు. ఎంత అద్భుతమైన ఆన్సర్ అది. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా చింతలు, కలవరాలు, ఆందోళనలు నిన్ను కృంగదీస్తున్నాయా? ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆ కృప నిన్ను రక్షించే కృప, ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప, దేవుని కృప నిన్ను బలపరిచే కృప. పౌలు మహాశయుడు అంటాడు అందుని బట్టి తిమోతికి రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్మని. బలహీనమైన క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు. ఎంత ధైర్యంగా ఉంటున్నా కొన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మబలం ఎక్కడి నుండి తీసుకోవాలి? ఎక్కడి నుంచి మనకు బలం వస్తుందంటే దేవుని కృప ద్వారా. దేవుని కృప అనే ధనాగారము నుండి మనకు కావలసిన ఆధ్యాత్మిక సిరులు, సంపదలు మనం తీసుకోవచ్చు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మన దేవుడు కృపా సంపన్నుడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని బైబిల్లో రాయబడింది. నేను మాట చెబుతాను, గమనించిన పాత నిబంధనలో ఉన్న చాలామంది దేవుని ప్రజలు దేవుని కృపను అనుభవించారు. అయితే నూతన నిబంధన సంఘ వారసులమైన మనము ఆయన కృపను మరింత ఎక్కువగా అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.